Kishore Reddy Garu, Honorable MLA, Ibrahimpatnam Assembly Constituency, to please come on to the stage. Welcome, sir. Kayamjal Municipality. Welcome, madam. Ward number 1, Turkayamjal Municipality. I request you all to please have a big applause so that we'll all cheer each other. We welcome you, ma'am. ఇప్పుడు కల్పిస్తుంది. ఆధార్ నమోదు చేసుకోవచ్చు, బ్యాంకింగ్ సదుపాయాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, అన్ని రకాల సదుపాయాలు మీరు చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే తపాలా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి వెల్ఫేర్ మెజర్స్, బాలికలకు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, పీపీఎఫ్ ఓపెన్ చేసుకోవచ్చు, మీ పెట్టుబడుల్ని పోస్ట్ ఆఫీస్లో పెట్టచ్చు. అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. రవీందర్ రెడ్డి కౌన్సిలర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ మీకు ఉంది. ఫోన్ బిల్లు, రీఛార్జ్లు అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు. సో ఇంకొక చోటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ సదుపాయాన్ని అందరికీ కల్పిస్తుంది. ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ పోస్ట్ ఆఫీస్ మీ అందరిది. మీరందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని డెవలప్ చేసుకున్న మాట అయితే ముందు అనేక కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్ పోస్ట్ ఆఫీస్ మున్గనూరులో 15th వార్డు కానీ ఈ మున్గనూరు గ్రామంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనలతోటి, ఫెసిలిటీస్ ఎప్పుడు కలుగుతాయనే ఆలోచనలతోటి పెట్టుకున్నటువంటి ఈ రోజు మరి ఇక్కడ నాతో పాటు గౌరవనీయురాలు ఇక్కడ ఇచ్చినటువంటి మా యొక్క పేరున్నటువంటి శ్రీలత గారు, అదేవిధంగా శర్మ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, సత్యయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్ గారు లక్ష్మారెడ్డి గారికి, స్వాతి గారికి, సంగీత గారికి, మిగతా కౌన్సిలర్స్ అందరికీ, రవీందర్ రెడ్డి గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ పత్రికా మిత్రులకు ముఖ్యంగా దీని గురించి బాగా కష్టపడి అంటే ఎన్నో లెటర్లు, నాతో లెటర్లు కానీ, మా ఎంపీ గారితో లెటర్లు కానీ అన్నీ కూడా తీసుకున్నటువంటి సందర్భంలో భరత్ గారికి అందరూ ధన్యవాదాలు కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాను. పోస్ట్ ఆఫీస్ అంటే ఆనాడు పాతకాలంలో ఏదో లెటర్లు రాస్తే ఇంటికి ముట్ట చెప్పే కార్యక్రమం, పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఉండేది. కానీ ఈనాడు మీ అందరికీ తెలియాల్సింది కమర్షియల్ బ్యాంక్స్ కానీ, సహకార బ్యాంకులు కానీ, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ధీటుగా ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మీకు అందరికీ అందుబాటులో ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. శర్మ సార్ చెప్పిండు ఏమని, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కానీ మీరు మా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయండి అనేది చెప్పలే. అది ఒక్కటి మాత్రం నువ్వు చెప్పలే. కాబట్టి నేను అడుగుతా ఉన్నా,
అన్ని బ్యాంకులలో ఎట్లయితే చేస్తారో ఈ పోస్ట్ ఆఫీస్ కూడా మనదే కాబట్టి పర్సెంటేజ్ కూడా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, అన్ని విధాలా వాళ్ళు కల్పిస్తారు. కాబట్టి మీకు తోచిన కాడికి మీకు ఉన్నటువంటి పొదుపు ఏదైతే చేయాలనుకుంటారో పోస్ట్ ఆఫీస్లో జమ చేయాలని కూడా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళు బాగుంటేనే, ఆ సంస్థ బాగుంటేనే మనకు ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనకు ఉన్నటువంటి పొదుపు సంఘాలలో ఉన్నటువంటి అదే కాకుండా పెన్షన్లు కానీ, ఇన్సూరెన్స్ కానీ, డిపాజిట్స్ కానీ, అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ను మీరు అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. స్టాఫ్ కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వడానికి మనకు వచ్చారు. ఇంకా గ్రామీణ ప్రాంతంలో నేను అదే పిఎంజీ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఫెసిలిటీస్ ఇచ్చే పరిస్థితిలో రావాలి. ఎందుకంటే అందరి దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ లేవు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా లేవు. కాబట్టి ఈ బ్యాంక్స్ అన్ని కూడా మీరు అందరూ కూడా విలేజ్ వైజ్గా ఇలాంటివి కూడా సబ్ పోస్ట్ ఆఫీస్ అన్ని కూడా అంతే జనరల్గా పాపులేషన్ ప్రకారంగా మీరు చూస్తారు. కాబట్టి 4-5 విలేజ్లో కలిసి ఒక పోస్ట్ ఆఫీస్ను మీ దగ్గర ఉన్నాయి. ఆ పోస్ట్ ఆఫీస్ను అప్గ్రేడ్ చేసుకుంటూ సబ్ పోస్ట్ ఆఫీస్లుగా మీరు తయారు చేసి ఇస్తే 100% ఫెసిలిటీస్ ఇవాళ ఎవరైనా కానీ ఏది రూపమైనా చెక్కుల రూపంగానే క్యాష్ రావడం జరుగుతూ ఉంది, ఎవరైనా అకౌంట్లో వేసుకోవడం జరుగుతూ ఉంది. అందరు అవగాహన రావడం జరిగింది. పాస్పోర్ట్ ఉన్నటువంటి ఆఖరికి బ్యాంకులలో ఎంత అమౌంట్ ఉన్నదో సెల్ ఫోన్లో కూడా మెసేజ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరో ఎత్తుకపోతారు అనేది ఆలోచన కాకుండా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించి 4 మండలాలు రూరల్ ఉన్నాయి, ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. మేడం గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఈ గ్రామీణ ప్రాంతంలో సెంటర్స్ అన్ని కూడా ఒక 4-5 పోస్ట్ ఆఫీసులు సబ్ పోస్ట్ ఆఫీసులుగా అప్గ్రేడ్ చేసి ఈ నియోజకవర్గంలో మీరు ముందుకు తీసుకురావాలని చెప్పేసి మరొకసారి మనవి చేస్తా ఉన్నా. గౌరవ ఎంపీ గారు కూడా వస్తారని అనుకున్నాను, ఏదో చిన్న పని ఉన్నది అర్జెంటుగా అని చెప్పేసి రాలేకపోయారు. ఇది వారికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, ఎంపీ గారికి సంబంధించింది. కాబట్టి ఎంపీ గారు ఇంకా కొన్ని కోరికలు తీసుకున్నట్టయితే కొన్ని శాంక్షన్స్ కూడా వారు కూడా అడగడం, వారికి వాయిస్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడడానికి అవకాశము ఎంపీగా ఉంటుంది ఎక్కువ. కాబట్టి వారు ఉంటే ఇంకా కొన్ని సౌలతులు కలిసే విధంగా, ఫెసిలిటీస్ కలిసే విధంగా ఉంటుంది అనేది అనుకున్నాను. కానీ ఏదో చిన్న పని అర్జెంటుగా పడ్డది కాబట్టి రాలేకపోయారు. వారి తరఫున నా తరఫున అందరినీ నేను పిఎంజీ గారిని అదేవిధంగా మళ్ళా డిప్యూటీ జిఎం గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా స్టాఫ్ను అందరూ కూడా మా వాళ్ళందరి దగ్గర సార్ ఈ మధ్యకాలంలో కొంత రియల్ ఎస్టేట్లో అవి చేసి కొంత డబ్బులు వచ్చినాయి సార్, రాలేదు అంటలేదు, ఉన్నాయి, అందరూ హ్యాపీగానే బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎందుకో డిపాజిట్స్ పెట్టమంటున్నామంటే సేవింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. వాస్తవానికి మనిషి అనేవాడు పొదుపు చేసుకుంటే 100% భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు మా తాత అంటారో, తండ్రి అంటారో, లేకపోతే అమ్మమ్మ అంటారో, నాయనమ్మ అంటారో, మాకు ఈ పని చేసిపోయింది అనేది వచ్చే కాలంలో ఉన్న మన పిల్లలు మన మనరాళ్ళు అందరూ కూడా గుర్తించే విధంగా ఉంటారు. కాబట్టి మీరు డిపాజిట్స్ అన్నీ కూడా స్వయంగా ఈ బ్యాంకులలో ఈ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి మరొకసారి మనం కొంతమంది పాతకాలంలో అనుకునేవాళ్ళు ఇండ్ల సండ్రుకలలో కానీ మన దాంట్లో పెట్టేది ఎండ్లో ఆ పైన ఏమంటుందమ్మా అటుకుల మీద ఆడ ఈడ పెట్టేది, పైసలు ఎవరికి తెలియకుండా, అత్తకు కోడలకు తెలియకుండా, కోడలకు తెలియకుండా, లేడీస్ అయితే మొగలకు కూడా తెలియకుండా దాపెట్టుకునేవాళ్ళు. అవునా కాదా? మీరు అర్థం చెప్పండి, కరెక్టా? ఇప్పుడు భయం లేదు, ఎవరి అకౌంట్ వాళ్ళకే ఉంటుంది, ఎక్కడ ఉన్నటువంటి అయినా సీక్రెటే ఉంటుంది. కాబట్టి కొంతమంది ఆ కాలంలో అనుకునేది బ్యాంకులలో పెడితే ఇన్ని పైసలు ఉన్నాయి ఆయన దగ్గర తెలుస్తుంది అని చెప్పేసి చర్చ పెడతారని పెట్టకపోయేది బ్యాంకులలో. లేకపోతే బ్యాంకులో ఒకరో ఇద్దరు ఉంటే వీళ్ళు ఎప్పుడు ఎత్తుకొని పోతారో అనేది కూడా ఒక అవగాహన ఉండేది. కానీ ఇవాళ ట్రాన్స్పరెంట్గా ఏది ఉన్నా డిపాజిట్ పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి షూరిటీ ఉంటుంది, 100% మనకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది, మిత్తి రావడం జరుగుతుంది. కాబట్టి మనము డబ్బులు ఎక్కడో రొటీన్లో చాలామంది ఏమంటారు, 2 రూపాయల ఆశకు 3 రూపాయల ఆశకు మందికి ఇస్తూ ఉంటారు మిత్తిలు. వాళ్ళు ఎన్నడో ఉన్నాడు దుకాణం ఎత్తేసేస్తాడు. అవునా కాదా చెప్పండి? అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మంచిగా మాట్లాడేటప్పుడు, డిపాజిట్ పెట్టుకునేటప్పుడు, లేకపోతే నేను 2 ఇస్తా, 3 మూతలు ఇస్తా, మిత్తి 4 మిత్తి ఇస్తా అని ఆశ చూపిస్తే మనం బోల్తా పడతా ఉంటాం. ఇక వద్దు, అలాంటి ఆలోచనలు పెట్టకండి. ఏది ఉన్నా కానీ పోస్ట్ ఆఫీసులలో, కమర్షియల్ బ్యాంక్స్లలో డబ్బు పొదుపు చేసుకుంటే మనకు ఫెసిలిటీ ఉంటుంది, సహకరిస్తాం. అర్జెంటుగా మన పాతకాలంలో ఏం చేసేవారు,
సేట్ల దగ్గరికి పోయేవాళ్ళం, లేకపోతే ఇంకెవరైనా బాగా డబ్బులు ఉన్న దగ్గరికి ఆ కాలంలో వంజరోళ్ళు అంటుండే, వంజరోళ్ళకి మిత్తికి పోయేది. కానీ ఈ కాలంలో లేదు, కానీ ఆ కాలంలో అట్లా ఉండేది. వాళ్ళు మిత్తికి కట్టి మనం ఎన్నటికైనా ముందుకు రాకుండా ఉండే పరిస్థితి ఆనాడు ఉండేది. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో సంబంధించిన రూరల్ ఏరియాలో సర్వే చేసి మీకు ఉన్నటువంటి వాళ్ళతో మేడం మీరు రిక్వెస్ట్ చేసి ఒక 5-6 సబ్ పోస్ట్ ఆఫీసులు మీకు చిన్న పోస్ట్ ఆఫీసులు ఉన్నట్టున్నాయి, కానీ అది అవగాహన లేకుండా పోతా ఉంది. పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా లేవా అనేది, ఎందుకంటే ఉత్తరాలు వస్తలేవు, ఉత్తరాలు పంపిస్తలేరు, వచ్చలేవు. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొదుపు సంఘాలది కాకుండా మీకు ఉన్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్డి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ యొక్క ఏరియాలో కూడా మీరు పోస్ట్ ఆఫీసులు కంప్లీట్గా అప్గ్రేడ్ చేసి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, ఈరోజు ముంగనూరులో మీదుగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ను ఓపెన్ చేసినంత శుభ సందర్భంలో వారికి మనందరి తరఫున చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు మన కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 1 సంగీత మోహన్ గుప్తా గారిని ఎస్బీ అకౌంట్ హోల్డర్ దోమలపల్లి నరసింహరావు గారికి పాస్బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దోమలపల్లి నరసింహరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. 15 ఫస్ట్ వార్డు I request our postmaster general అందులో to please present a memo to the కార్యక్రమాలు డ్రైనేజ్ postmaster. వ్యవస్థను కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, సీసీ రోడ్స్ కానీ 1,05,00,000 రూపాయల వరకు ఈ 2 వార్డులలో అభివృద్ధి చేసుకోవడం, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారి కౌన్సిలర్ ఉన్నటువంటి 24 కదా 14 కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఈ మున్సిపాలిటీలో ఇంకా ఎన్నో నిధులు కేటాయించి ప్రజలకు అంకిత భావంతో ఫెసిలిటీస్ అన్ని కూడా ఇవ్వాలి అని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కష్టపడతా ఉన్నారు. వాటికి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. Sri B. Ravindra Reddy Garu, Councillor, Ward number 14, Turkayanjal Municipality.